महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే గురు అతిచారం. సో గురుడి అతిచారం ఏదో ఇప్పుడు జనరల్గా జరుగుతుంది ఈ సంవత్సరం. ఇప్పుడు మిథున రాశిలో నుంచి కర్కాటకంలోకి ఆయన చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు అని అనుకుంటూ ఉన్నారు. ఫస్ట్ గురుడి అతిచారం 2025 నుంచి 2033 వరకు కంటిన్యూస్ 8 years పాటు గురుడు అతిచారంలో ఉంటున్నాడని ఫస్ట్ మన రీసెర్చ్ ఓరియంటెడ్గా టిఆర్ క్రియేషన్స్ ఫస్ట్ దాన్ని గురుడి అతిచారాన్ని రివీల్ చేసిన ఛానల్ మన టిఆర్ క్రియేషన్స్. అసలు గురుడి అతిచారం ఏంటి, గురుడి అతిచారం వల్ల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఏంటని నేను ఎవ్రీ వీక్ చేసుకుంటూ వస్తున్నాను. దానిలో భాగంగా ప్రపంచం మారబోతుంది అన్న వీడియో ఆల్రెడీ చేశా. ఆ తర్వాత బంగారం ధర మీద చేశా. చెప్పినట్టుగానే నేను గురుడి అతిచారం గురించి నేను ఎప్పుడో చేసిన వీడియో, ఆ తర్వాత ఇక్కడ అమెరికాలో ఈ వీసా ఇష్యూ కానీ, ఆ తర్వాత ఏర్పడుతున్న పరిణామాలు కానీ, 2026 నుంచి మరి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, 26 నుంచి మరి వీసా అనేది చాలా వరకు కూడా ఇక్కడ దానికి ఇన్ని రిస్ట్రిక్షన్స్ రావటం వల్ల సో ఎలాగా ప్రపంచం మారబోతుంది, ఇండియా చైనా యొక్క సంబంధం కానీ, రష్యాతో 3 దేశాలు కలవటం కానీ, సో ఇలా అనేక పరిణామాల గురించి వివరిస్తూ కూడా నేను వీడియో చేయడం జరిగింది. సో అలాగే ప్రపంచం మారబోతుందని నేను వీడియో చేసిన ఒక 2 వారాలకో 3 వారాల తర్వాత డెఫినెట్గా అక్కడ ట్రంప్ అక్కడ వీసా గురించి రిస్ట్రిక్షన్స్ గురించిన రూల్స్ని ఆయన మొట్టమొదటిసారి సో ఏమేమి రూల్స్ ఉన్నాయో వీసాకి సంబంధించిన రూల్స్ అని బయటపెట్టడం జరిగింది. సో ఇలాగే అసలు ఈ గురుడి అతిచారం ఏంటి, దీనికి సంబంధించి అసలు నిజంగా గురుడి అతిచారం వల్ల ఇంకా ఎలాంటి ప్రభావం అనేది ఉండొచ్చు, గురుడి కారకత్వాలకు సంబంధించిన అన్ని విషయాల మీద ఈ గురుడి అతిచారం అనేది మనకి మెయిన్గా ప్రభావం చూపబోతుంది. సో చాలా వేగంగా గురుడు మారుతున్నాడు. అంటే సంవత్సర కాలం పాటు 13 నెలల పాటు ఒక రాశిలో ఉండాల్సిన గురుడు చాలా స్పీడ్గా ఎవ్రీ నవంబర్ అంటే 6 నెలలకి 7 నెలలకు ఒక్కసారి 13 నెలలు ఒక రాశిలో ఉండాల్సిన గురుడు 6 నెలలకి 7 నెలలకే ముందు రాశికి వెళ్ళిపోతుంటాడు. మళ్ళీ ముందుకెళ్ళటం, వెనక్కి రావడం, మళ్ళీ ముందుకెళ్ళటం, అంటే వెరీ ఫాస్ట్ మూవింగ్గా 8 years ఇక్కడ అంటే ఒక 13 నెలలు ఇలా నెమ్మదిగా నడిచే గురుడు సో ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాం. సో చూడండి, మనం స్లోగా వెళ్ళేవాడు అబ్జర్వేషన్ వేరే ఉంటుంది, ఫాస్ట్ మూవింగ్లో, ఫాస్ట్ డ్రైవింగ్లో, లేకపోతే ఫాస్ట్ పాసింగ్లో వాడు సరౌండింగ్స్ని అబ్జర్వ్ చేయలేడు. సో ఈ వెరీ ఫాస్ట్ మూమెంట్లో ఎలాంటి చేంజెస్ అనేవి రాబోతున్నాయని మనం చూస్తే గురువు కారకత్వాలు వహించే ముఖ్యంగా ఎడ్యుకేషన్, ఆ తర్వాత న్యాయ వ్యవస్థ, సోషల్ మీడియా, ఫైనాన్స్, బ్యాంకింగ్, మెడిసిన్. జూపిటర్ ఇస్ ద కారక ఆఫ్ స్పిరిచువలిజం. గురుడు దేవతల గురువు, పైగా ఆయన ఒరిజినల్ 12th హౌస్ విచ్ రిప్రజెంట్ స్పిరిచువల్ మేనరాశి. సో ఒరిజినల్ 12th హౌస్ కూడా కారకుడు గురుడు, 9th హౌస్ కూడా కారకుడు గురుడే. అటు ఒరిజినల్ 9th and 12th రెండు స్పిరిచువల్ హౌసెస్కి, ధనస్సుకి, మీనానికి కారకుడు గురుడే. స్పిరిచువాలిటీలో మెయిన్ స్పిరిచువలిజంలో కూడా చాలా ఫాస్ట్ చేంజెస్ అనేవి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. జూపిటర్ ఇస్ ద కారక ఆఫ్ రిలీజియన్. అలాగే ఎథిక్స్, కారక ఆఫ్ ఎథిక్స్, మన సంప్రదాయం, మన ధర్మం అండ్ క్లైమేట్. జూపిటర్ ఇస్ ద ఎక్స్పాన్షన్ ప్లానెట్. సో అలాంటి గురుడు చాలా ఫాస్ట్ మూమెంట్లో ఉండటం వల్ల క్లైమేటల్ చేంజెస్ అనేవి 8 సంవత్సరాలు చాలా ఫాస్ట్గా వచ్చే ఆస్కారాలు ఉంటాయి. సో మెయిన్గా రవిచంద్రులు తప్ప అన్ని గ్రహాలు వక్రిస్తాయి. ఒక్క రవి చంద్రులు తప్ప అన్ని గ్రహాలు వక్రిస్తాయి. కానీ గురుడు యాక్చువల్గా స్వతహాగా శుభగ్రహం. సో శుభగ్రహానికి సంబంధించిన సూత్రం నైసర్గిక శుభ గురు అతిచారి మిశ్రమ ఫలద. అంటే ఎప్పుడైతే నైసర్గిక శుభుడు అంటే స్వతహాగా శుభగ్రహమైన గురుడు అతిచారంలో ఉన్నప్పుడు అది మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది అనేది సూత్రం. సో కాబట్టి ఇంకొకటి ఇక్కడ ఆకాశం గురువు. ఎప్పుడైతే ఆకాశం స్పేస్ రిప్రజెంట్స్ జూపిటర్.
సో ఇప్పటి వరకు మనకి బార్డర్ల మధ్య లేదా వివిధ దేశాల మధ్య మనకి వివాదాలు రావడం చూసాం. కానీ ఇప్పుడు అంతరిక్షం మీద ప్రయోగాలు ఎక్కువ అవుతాయి. శాటిలైట్స్ గురించి, శాటిలైట్ రైట్స్ గురించి, స్పేస్ సెంటర్స్ కోసం వివాదాలు కూడా చూడాల్సి వస్తుంది. సో ఇక్కడ ఇప్పటిదాకా మనం భూమి మీద యుద్ధాలు చూసాం. ఇప్పుడు ఆకాశంలో స్పేస్ గురించి, ఆ శాటిలైట్స్ గురించి, స్పేస్ సెంటర్స్కి సంబంధించిన విషయాల్లో, శాటిలైట్స్కి సంబంధించిన విషయాల్లో కూడా 8 సంవత్సరాల్లో చాలా 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 ఫాస్ట్ మూమెంట్గా ఎన్నో ప్రయోగాలు జరుగుతాయి. సో ఈ ప్రయోగాల్లో స్పేస్కి సంబంధించిన విషయాలు కూడా, ఇక్కడ స్పేస్కి సంబంధించిన విషయాల్లో ఇప్పుడు భూమి మీద అయిపోయింది, ఆకాశానికి సంబంధించి పంచుకోవడం మొదలవుద్ది నెక్స్ట్. ముఖ్యంగా 2, 5, 9, 11 అంటే ధనానికి, పంచమానికి, ఇన్వెస్ట్మెంట్స్కి, అలాగే గ్రోత్కి, లాభానికి, అంటే పవర్ఫుల్ వెల్త్ కారకుడు గురుడు ఇక్కడ. కాబట్టి బ్యాంకింగ్ సెక్టార్స్, ఫైనాన్షియల్ సెక్టార్స్కి సంబంధించిన విషయాల్లో పూర్తిగా మార్పులు వస్తాయి. ఈ 8 ఏళ్లలో బ్యాంకింగ్ సెక్టార్స్, ఫైనాన్షియల్ సెక్టార్స్ ఏవైతే బలమైన ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ కంపెనీస్ ఉంటాయో వాటి వరకే నిలదొక్కుంటాయి. చాలా వరకు ఈ 8 సంవత్సరాల్లో ఇక ఆర్థికంగా బలపడే కంపెనీలు మాత్రమే నిలబడతాయి. ఈ 8 సంవత్సరాల్లో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్స్లో కూడా చాలా సమూలమైన మార్పుల్ని మనం చూడొచ్చు. కోశస్థలం జీవకారక. యాక్చువల్గా జూపిటర్ ఇస్ ద కారక ఆఫ్ జీవకారకుడు, జీవం పుట్టుకకి కారకుడుగా మనం జూపిటర్ ఇస్ కారక ఆఫ్ జీవకారక గురువు. సో కాబట్టి కొత్త జీవాలు పుట్టే ఆస్కారం. సో ఇక్కడ జీవ పరిణామాల క్రమంలో మార్పులు అనేవి ఈ 8 సంవత్సరాల్లో మనం గమనించే ఆస్కారాలు ఉంటాయి. అలాగే కోశస్థలం జీవకారక అంటే కోశస్థలం అంటే ట్రెజర్ హౌస్. ఇక్కడ మనం చూస్తే కనుక ట్రెజర్ హౌస్ అనేది మనం మెయిన్ ఏంటంటే అమెరికానే. సో అమెరికాలో డాలర్ పతనమైనా ఏమైనా మనం రోజు చెప్పుకుంటానంట. ఎవ్రీ కంట్రీకి సంబంధించి అమెరికాలో డాలర్ గురించే చర్చ జరుగుతూ ఉంటుంది. కోశస్థలం జీవకారక. సో ఎప్పుడైతే ఈ యొక్క ఫాస్ట్ మూమెంట్ అండ్ మళ్ళీ రిట్రగ్రేషన్, ఫాస్ట్ మూమెంట్, రిట్రగ్రేషన్, అతిచారంలో గురుడు ఉండటం వల్ల ఇక్కడ డెఫినెట్గా ఈ ట్రెజర్ హౌస్కి సంబంధించి ఎనీ ట్రెజర్ హౌసెస్ సంబంధించిన విషయాల్లో ఫ్లక్చువేషన్స్ అనేవి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అంటే ఆర్థిక పరమైన విషయాల్లో సో మచ్ ఆఫ్ ఫ్లక్చువేషన్స్ నెక్స్ట్ 8 years ప్రపంచం ఎదుర్కోబోతోంది. సో అలాగే ఇక్కడ మెయిన్గా ఏంటంటే జూపిటర్ ఇస్ ద కారక్ ఆఫ్ ఇంటెలిజెన్స్, జ్ఞానకారకుడు, ఒరిజినల్ ఇంటెలిజెన్స్ కారకుడు. కాబట్టి జూపిటర్ ఎప్పుడైతే ఇక్కడ మనకి ఇంత అతిచారంలో ఉంటాడో డెఫినెట్గా మన ఇంటెలిజెన్స్ అనేది అభివృద్ధి జరుగుతుంది. ఇంటెలిజెన్స్లో కొత్త మార్పులు వస్తాయి. సో దాని రీఎంబులెన్సే ఇక్కడ మనకి ఏఐ రూపంలో రావటం. సో అలాగే ఎంటర్టైన్మెంట్, ఇన్ఫర్మేషన్తో కూడిన ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన విషయాలకి సంబంధించి ఈ 8 ఏళ్లలో చాలా వరకు ఇక్కడ మార్పులు అనేవి వస్తాయి. వీటి విషయాల్లో గ్రోత్ అనేది మనం ఎక్కువగా చూసే ఆస్కారాలు ఉంటాయి. ఇందాక మనం చెప్పాం జూపిటర్ ఇస్ ద కారక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని. సో కాబట్టి డెఫినెట్గా జూపిటర్ ఇస్ ద కారక్ ఆఫ్ ఫీల్డ్, టీచింగ్ ఫీల్డ్. సో అది ఎవరికి చెప్పక్కర్లా, గురుడు దేవగురువు, దేవతలందరికీ గురువు, ఆయన టీచింగ్ ఫీల్డ్కి సంబంధించిన వాడు. డెఫినెట్గా ఎడ్యుకేషన్ వ్యవస్థలోను 10th, ఇంటర్, డిగ్రీ ఇంకా ఏమన్నా ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో సబ్జెక్ట్స్కి సంబంధించి కావచ్చు, ఈ 8 yearsలో ఆల్ ఓవర్ టర్న్గా చాలా చాలా మార్పుల్ని, చేర్పుల్ని మనం చూడబోతున్నాం. సో ఇక్కడ మెయిన్ ఈ స్పిరిచువాలిటీలో, రిలీజియస్లో జ్యుడిషియరీ సిస్టమ్, జూపిటర్ ఇస్ ద కారక్ ఆఫ్ జ్యుడిషియరీ. ఎందుకంటే ఒరిజినల్ 9th house కారకుడు కూడా గురుడే. కాబట్టి ఇక్కడ చీఫ్ జస్టిస్కి సంబంధించిన విషయాల్లోనూ, కోర్టుకి సంబంధించిన విషయాల్లోనూ, చాలా వరకు న్యాయ వ్యవస్థకి సంబంధించిన విషయాల్లోనూ, ఈ ఐపీసీ సెక్షన్స్ విషయాల్లోనూ ఇక్కడ వీటిలో కూడా సమూలమైన మార్పులు, చేర్పులు అనేవి వచ్చే 8 ఏళ్లలో కంపల్సరీ మనం చూస్తాం. సో కాబట్టి ఈ జూపిటర్కి సంబంధించి ఈ అతిచారానికి సంబంధించిన విషయంలో మనం ఇది లైట్గా తీసుకోవాల్సిన ట్రాన్సిట్ కానే కాదు. ఇది 100 సంవత్సరాలకో, 200 సంవత్సరాలకో, 300 సంవత్సరాలకో జరుగుతున్నది కాదు. ఇది డెఫినెట్గా మనకి ఒక 900 సంవత్సరాలకో, 1000 సంవత్సరాలకో జరుగుతున్నది ఇది.
సో ఈ ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో జూపిటర్ 8 ఇయర్స్ జూపిటర్ అతిచారం గురించిన ఈ వీడియోస్ ఎప్పటికీ ఉంటాయి. డెఫినెట్గా టీఆర్ క్రియేషన్స్ ఇస్ ద ఫస్ట్ ఛానల్ ఈ జూపిటర్ అతిచారం గురించి ఎలివేట్ చేస్తూ ఫస్ట్ సారి రీసెర్చ్లో 8 సంవత్సరాలు గురుడు అతిచారంలో ఉండబోతున్నాడని చెప్పిన విషయం ప్రతి వీడియోలోనూ మీకు అందుబాటులో ఉంటుంది. సో ఇంకా గురుడు అతిచారంలో ఎటువంటి మార్పులు, మనం ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది, మన దేశం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అనేది మనం అది కూడా చెప్పుకుందాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.